నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు చూసినాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 మెజార్టీతో గెలిచిండు. అయితే ఈ ప్రచారంలో కేటీఆర్ ఒక విషయం చెప్పిండు. ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్ అని చెప్పేసి ఒక రెఫరెండంగా తీసుకొని ప్రచారాలు చేసిండు. కానీ ప్రజలు మాత్రం ఏం చేసిర్రు? జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి నవీన్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, జూబ్లీహిల్స్ ఫలితాలు చూసిర్రు. కేటీఆర్ విపరీతమైన ప్రచారం, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే ఒక ఉద్దేశంతో జూబ్లీహిల్స్లో ప్రచారం చేసిండు. కానీ ఓటమి పాలయ్యారు. ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు సరే, ఏ పార్టీ అయినా కానీ ఎదుటి పార్టీని ఓడించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అలా కేటీఆర్ గారు ఓడించాలని కానీ, కేటీఆర్ గారు కానివ్వండి, అటు బీజేపీ కానివ్వండి, ప్రత్యర్థిని ఓడియాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. కానీ ఓడించాలనే క్రమంలో వాళ్ళ భాషను వాళ్ళు సరి చూసుకుంటే బాగుంటుంది. వాళ్ళ కేటీఆర్ గారి యొక్క ఏవైతే మాటలు మాట్లాడిండో ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. ఇది రెఫరెండం అన్నాడు. మరి రెఫరెండం అన్నప్పుడు రెఫరెండం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిండ్రు. వాళ్ళ అది నీవు రెఫరెండం కాదు. రేవంత్ రెడ్డి గారి మీద చేసిన ఈ ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ పైన మీరు చేసిన ఆరోపణలన్నీ కూడా సత్యదూరం. మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలన, ఇవాళ వారి యొక్క ఈ సంక్షేమ పరిపాలనకు మేము అనుకూలంగా తీర్పిచ్చింది. వాళ్ళందరూ కూడా ఇచ్చిన తర్వాత రెఫరెండంగా భావించి ఏదైతే మాట్లాడిండో, మితిమీరి మాట్లాడిండో, ఆ అతి తెలివి మనిషి మితిమీరి మాట్లాడిండు. ఆ అతి తెలివి మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ముక్కు నేలకు రాసి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తే బాగుండేది. పైపెచ్చి ఏం మాట్లాడుతుండ ఆయన ఇవాళ ఈ గెలుపు ఒక గెలుపా, మీరు అన్నీ కూడా అవినీతి అక్రమాల ద్వారా గెలిచిందని చెప్పి ఇవాళ గురువింద గింజ సామెతలన్నీ ఆయన చెప్పుకుంటూ వస్తుంది. ఇవాళ ఆ మాట అనే ముందు తెలివి ఉండాలి ఆయనకు. తెలివి తక్కువడు కాబట్టే ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడతాడు. ఇవాళ మాకు ఇవాళ రెఫరెండం అని భావించాల్సి వస్తే బాగుండేది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలా ఆయన రెఫరెండం అన్నప్పుడు రెఫరెండం యొక్క పరిణామాలు ఏముంటాయి అంటే రాజకీయ అపరిపక్వతతోని ఆయన చేసిన ఛాలెంజ్ అది. రెండవది, జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇవాళ 4 కోట్ల ప్రజలకు కనువిప్పు కలగాలన్నాడు. ఇలా కనువిప్పు కలవాలని చెప్పి నువ్వు ఏదైతే ఏ నిప్పులు నీ కళ్ళల్లో పెట్టుకొని, నువ్వు కానీ మీ బావ కానీ నిప్పులన్నీ కళ్ళల్లో పెట్టుకొని తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఓడించిన తర్వాత ఆ నిప్పులు కళ్ళల్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి మీద రోజు నిప్పులు వస్తావు నువ్వు. ఇవాళ ఆ కనువిప్పు ఇప్పుడు నీకు కలగాలి ఇప్పుడు. ఇవాళ ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజలు నీ కళ్ళల్లో నిప్పులు పెట్టుకున్నావు కదా, ఆ నిప్పుల మీద నీళ్లు పోసింది. ఇవాళ నీళ్లు పోసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక సుపరిపాలన, ప్రజా పరిపాలన అందిస్తుండు. మాకు అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మా దగ్గరకు వచ్చినాయి. ఇవాళ దాంతోపాటు దేశంలో ఎక్కడ లేని విధంగా పేదవాడి పల్లెంలో కూడా సన్నబియ్యాన్ని ఇచ్చిండు. మా పిల్లలకు మేము కడుపు నిండా బువ్వ పెట్టుకుంటున్నాము. ఎక్కడ లేని మాదిరిగా ఇవాళ ఒకటే సంవత్సరంలోన మాకు 6 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 95 లక్షల మంది లబ్ధిదారులు చేసిండి. అలా 10 సంవత్సరాల మీ దరిద్రపు పరిపాలనలో ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ ఇంటికి కోడలు వస్తే కూడా వాళ్ళ పేరు ఇలా రేషన్ కార్డులో వచ్చే పరిస్థితి లేకుండే. ఇవన్నీ కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నాయి. జూబ్లీహిల్స్లో ఉన్న మహిళా సంఘాలు కూడా అనుకున్నాయి. ఇలా వడ్డీ లేని రుణాలు, ఇలా ఆరోగ్యశ్రీ, దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం, అన్నింటికంటే పైపెచ్చు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ బీసీ కులగలను చేపట్టి ఒక బీసీ బిడ్డకు ఇవాళ తెలంగాణ భూమి పుత్రునికి అక్కడ టికెట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు. మరోవైపు ప్రచారంలో కేటీఆర్ ఒక విషయాన్ని బలంగా తీసుకువేయండు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజా వైఫల్య ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎగ్గొట్టడానికి ప్రజలను మభ్యపెడుతుందని కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు పట్టుకొని ఇంటింట ప్రచారం చేసిండు కదా. ఆ బాకీ కార్డు పెడితే ఇది డోకా కార్డు అని చెప్పి ప్రజలు చెప్పారు కదా. నువ్వు ఇచ్చింది బాకీ కార్డు కాదు, నువ్వు ఇచ్చింది డోకా కార్డు. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ప్రతి గ్యారెంటీని కూడా మేము ఇలా అనుభవిస్తున్నాం. ఇలా మేము ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాము, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు తీసుకుంటున్నాము, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నాము, ఇలా వడ్డీ లేని రుణాలను 10 లక్షలు తీసుకుంటున్నాము, ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు ఇచ్చిండ్రు. ఇలా మేము సన్న రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాము. దాంతోపాటు పాత బకాయిని ఉన్న వడ్డీని కూడా ఆయన మాకు ఇచ్చేసిండు. అలాగే మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు. నువ్వు డోకా చేసినావు. నీ 9.5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలను డోకా చేసింది. డోకా చేసి ఇలా నువ్వు బాకీ కార్డు వరకు వస్తే
ఇలా బాకీ పడ్డది నువ్వు తెలంగాణ ప్రజలకు. ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఈ తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డది నువ్వని చెప్పి కర్రు కాసి వాత పెట్టిన కదా కేటీఆర్కు. దాంతోనైనా సిగ్గు తెచ్చుకుంటే మంచిదని నేను అంటున్నాను. అంటే ముఖ్యంగా ఈసారి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు లేడు, కేటీఆర్ గారే ఈ ఎన్నికలను ప్రధానంగా తీసుకొని ముందరికి నడిపించిండు. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ ఎలక్షన్లో వైఫల్యం చెందిందంటే కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు వైఫల్యాలకు కారణం ఆల్రెడీ తెలంగాణ ప్రజలు వాళ్ళ మోసాలను గ్రహించారు, తెలంగాణ యువత గ్రహించిండ్రు, తెలంగాణ రైతులు గ్రహించారు, తెలంగాణ మహిళలు గ్రహించారు కాబట్టి 23వ సంవత్సరంలో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పింది. ఇలా ఆల్రెడీ కేసీఆర్ తెలుసు జూబ్లీ సెలక్షన్ ఓడిపోతామని చెప్పిన తర్వాత ఆయనకు తెలిసిన తర్వాత ఆయన ఎందుకు వస్తారు రాడి. కేవలం వాళ్ళు ఒక నంగనాచి మాటలు చెప్పడానికి ఇలా అటువంటి మాటలు చెప్తున్నారు తప్ప రిజల్ట్ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో తెలంగాణ ప్రజలు యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలనకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పుకోవడానికి సిద్ధంగా ఉంది. అంటే మరోవైపు ఇటు బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి బీజేపీ కూడా అంత పెద్ద ఆశించదగిన రీతిలో రాణించలేకపోయింది. ఇలా బీజేపీ బీఆర్ఎస్ అనేది కూడా మీరు బలంగా తీసుకుపోయినారు, ఏం చెప్తారు దాని గురించి? బలంగా తీసుకుపోయిన దానికి కారణాలు ఉన్నాయి. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం అనేక అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో కానీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చింది. గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తూ ఇస్తుంది. అనేది నేను చెప్పిన మాటలు కాదు. స్వయాన బీజేపీ ఎంపీ రమేష్ గారే చెప్పిన అనేక సందర్భాల్లో మా దగ్గరికి వచ్చి కేటీఆర్ గారు నా పైన ఏమి రాకుండా చూడండి, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తా అని చెప్పిండు, కావాలంటే నేను మీకు ప్రూఫ్ ఇస్తారమ్మని చెప్పి రమేష్ గారు అన్న మాటల్లో ఏ ఒక్కదాన్ని కూడా కేటీఆర్ గారు ఖండించలే. ఇవాళ సాక్షాత్తు నేను చెప్తున్నా, సిరిసిల్లలో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. సిరిసిల్లలో కుమ్ముక్కు రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాల వల్లే ఇలా నేను ఓడిపోయిన. ఇలా కేటీఆర్ గారు ఆయన రాజకీయ మనుగడ కోసం, ఆయన యొక్క విజయం కోసం బీజేపీతో కొమ్ముక్కై ఆ స్థానికేతరులైన నాయకురాలను పట్టుకొచ్చి అక్కడ టికెట్ ఇప్పిస్తున్నారు. అక్కడ స్థానికునికి సిరిసిల్లలో ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చినట్టయితే ఇవాళ నా రిజల్ట్ వేరుండేది. అలా కుమ్ముక్కు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ బీజేపీ. అంటే మరోవైపు మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఇలా కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కవిత గారు బయటకు వచ్చారు. కవిత బయటకు వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇటు కేటీఆర్ పైన ఇటు హరీష్ రావు పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అండ్ వాటి గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇప్పటికైనా కవిత గారు నిజాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఏంటంటే తను చెప్తుంది అంతా కూడా తను అక్కడ ఉన్నప్పుడు జ్ఞాపకం రాలే. ఇవన్నీ అవినీతి అక్రమాలని, వీళ్ళన్నీ తప్పులు చేస్తున్నారని, ప్రజాద్రోహం చేస్తున్నారని చెప్పి, ప్రజల సొమ్మును మనం దోసుకుంటున్నామని చెప్పి అప్పుడు ఆవిడ జ్ఞాపకం రాలేదు. ఎందుకంటే అప్పుడు ఆవిడ అధికారంలో ఉంది. ఇలా ఎప్పుడైతే పంచోట్ల పంచాయతీ వచ్చిందో అవినీతి అక్రమంగా సంపాదించిన సంపాదనలో పంచాయతీలో పంచాయతీ రాగానే ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కవిత గారు చెప్పిన దానికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అటు కేటీఆర్ పైన, హరీష్ రావు పైన, కేసీఆర్ పైన ఉంటుంది ఇవాళ. కానీ కవిత గారు ఒక మాట చెప్పగానే దానికి ఇంకో 100 మాగాదుల ద్వారా సమాధానం ఇప్పడం అనేది శిఖండి రాజకీయాలకు అవుతుంది తప్ప, చిఖండి రాజకీయాలకు అది తార్కాణం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే ఆమె అడిగిన 10 ప్రశ్నకు కూడా సమాధానం చెప్పే ఒక నైతికత వాళ్ళ దగ్గర లేదు, కొరబడ్డదని చెప్పక తప్పది. అంటే ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తుంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఏమైనా ఉందా? ఏం లేదు, బయటకు వస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ప్రజాపక్షంగా ఉండి నిజంగానే రాజకీయ నాయకుడు ఆయన అన్నట్టయితే ఇలా ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలపైన చర్చించాలి. ప్రతిపక్ష నాయకునిగా ఆయనకున్న అపారమైన అనుభవాన్ని ఇలా రంగరించి ప్రజాప్రభుత్వానికి, అధికారంలో ఉన్న పార్టీకి ఆయన అందించాలి. లేని పక్షంలో నిలదీయాలి, నిగ్గదీయాలి. అది నిజమైన ప్రతిపక్ష నాయకుడు చేసే పని. వీళ్ళందరూ కూడా కేవలం శిఖండి రాజకీయాలు చేయడానికి పనికొస్తారు అంతే తప్ప కేసీఆర్ గారు ప్రజా బాహుళ్యంలోకి వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా, నిగ్గదీయాలని ప్రయత్నం చేసినా మాకేమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కోవడానికి ప్రజాప్రభుత్వం ఉంది, యనుమల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది.